మోడీ యొక్క నిలబడ్డంతో ఊహించిన విధంగానే ఆయన స్థానికతపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లు ఆయన బయటవాడు కాదని తమవాడే అనే అభిప్రాయానికి వస్తున్నారు. ఎక్కడో గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నరేంద్రుడిని వారణాసి వాసులు తమవాడని ఎందుకు అనుకుంటున్నారు? అందుకు కారణం ఉంది. 1935-40 మధ్య నరేంద్ర మోడీ తండ్రి దామోదర్ దాస్ మోడీ వారణాసిలో టీ దుకాణం నడిపేవాడు. ఆ తర్వాతే ఆయన గుజరాత్ కి వెళ్లి అక్కడ టీ దుకాణం పెట్టారని ప్రొఫెసర్ కేకే మిశ్రా వంటి విద్యావంతులు అంటున్నారు. पिछले 5 साल में प्रोफेसर मुरली मनोहर जोशी यहाँ के सांसद थे। वो भी भारतीय जनता पार्टी के थे, लेकिन बनारस की जनता उनसे खुश नहीं थी। उन्होंने पिछले 5 सालों में बनारस के लोगों से संवाद भी स्थापित नहीं किया और अधिकतर समय संसद में रहे। बनारस का एक अपना मिजाज है, बनारस का एक अपना अंदाज है। बनारस के लोग चाहते हैं कि हमारा सांसद, हमारा प्रतिनिधि हमारे साथ मिलकर रहे, हमारे साथ रहे। अगर उनसे दूरी बना के रखेगा तो बनारस के लोग स्वीकार नहीं कर सकते, क्योंकि ये धर्म की नगरी है, ये संस्कृति की नगरी है, संस्कार की नगरी है। मोदी का बनारस में आना अनायास नहीं है। मोदी के पिता दामोदर दास मोदी 1940-1945 के आसपास कबीर चौराहे में चाय की दुकान लगाते थे। बाद में 10 वर्षों के बाद मोदी के पिता चले गए गुजरात और वहां जाकर के उन्होंने अपनी स्थापना की। इसलिए मोदी का संबंध बनारस से कोई नया भी नहीं है, वो अजनबी भी नहीं है। భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటున్న మొదటి దశ నుంచి బనారస్ వాసులు ఆ పార్టీ అభ్యర్థుల్నే గెలిపిస్తూ వచ్చారు. 1991 నుంచి 99 వరకు జరిగిన 4 ఎన్నికల్లో బీజేపీయే గెలిచింది. కానీ 2004లో కాంగ్రెస్ ఆ స్థానాన్ని గెలుచుకుంది. తర్వాత 2009లో మురళీ మనోహర్ జోషి గెలిచారు. ఇప్పుడు ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తూ ఉండడంతో వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీని బీజేపీ రంగంలోకి దించింది. ధార్మిక కేంద్రాన్ని హస్తగతం చేసుకోవడం సెంటిమెంట్ ప్రకారం కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.